ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ తెలంగాణలో చేసుకునే కమ్మనైన పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకొని చేత్తో వీడియోలో చూస్తున్న విధంగా నలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని పోసుకోవాలి. పులుపుకి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు కొద్దిగా చిటపటమన్న తర్వాత జీలకర్ర వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు అన్నీ వేసుకొని చిటపటమన్న తర్వాత తాలింపును పచ్చిపులుసులోకి వేసుకొని వేడి వేడి అన్నం లేదా చద్దన్నంతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎండాకాలంలో అసలు ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చిపులుసుతో చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, ఇంకా ఆరోగ్యం కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్